మీరిప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకేమో ఫిర్యాదు చేయండి. ఇంకా మీరు మీ అబ్బాయికి బాగా నచ్చజెప్పుకొని ఇంటికి పిలుచుకోండి. లేకపోతే మీకు రామ్జీ సత్పాల్ కుటుంబం గురించి పూర్తిగా తెలీదు. ఇతరుల కుటుంబాలు కూల్చి వాళ్ళ పిల్లల్ని వీళ్లల్లో కలుపుకునే అలవాటు ఎప్పటినుంచో ఉంది వాళ్ళకి. మీరు చెప్పింది కరెక్ట్ సేటు గారు. సేటు గారి కొడుకును కూడా ఈయనకు దూరం చేశారు. అరే అది వదిలే మంగి. అయ్యో ఆగండి సేటు గారు, వీళ్ళకి నిజం తెలియాలి కదా. అరే ఏం అవసరం లేదు, నేను చెప్తాను కదా. సేటు గారికి ఒక్కడే కొడుకు, వాణ్ణి కూడా దూరం చేశారు. మీ వాదనై ఈయనకన్నా ఎక్కువ ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇంకా చెప్పాలంటే ఇలా అనుకోండి, ఒక దగాపడ్డ తండ్రి ఇంకో దగాపడ్డ తండ్రికి చెప్తున్నాడు. అవును, వీళ్ళు చెప్పింది బాగుంది. ఇలాంటి పెద్ద జాతి పెద్ద మనుషులు మనకు అండగా ఉంటే ఇంకా మనం ఎందుకు భయపడాలి? మనం ఇప్పుడే వెళ్ళి స్టేషన్లో ఫిర్యాదు చేద్దాం. తప్పకుండా వెళ్ళండి, వెళ్ళి ఫిర్యాదు చేయండి. లేకపోతే అసలు వాళ్ళకి బుద్ధి ఎలా వస్తుంది? అవునా? అవును, పద. కాస్త అటు నుంచి వెళ్ళండి, దూరం నుంచి. ఇదిగో వినండి, మీ అబ్బాయికి నచ్చ చెప్పి తీసుకెళ్ళడం మర్చిపోవద్దు. ఏంటి మంగేష్, నువ్వు తెగ రెచ్చిపోయి ఏదేదో చెప్పేస్తున్నావు? అరే ఏం అవసరం వాళ్ళకి నా కొడుకు సంగతి గురించి చెప్పడానికి? వాళ్ళు ఏమనుకుంటారు? మనం ఎక్కువ వాళ్ళం అయ్యుండి కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయామనుకోరు? ఆపు. అనుకోవటం ఏంటి? అది నిజమేగా. నువ్వు లోపల ఉండాలి కదా, బయటికి ఎలా వచ్చావు? పోయింటికి. లోపలే ఉన్నాను. భీమ్ వెళ్ళిపోయాడని నేను కూడా లోపలే ఉండిపోయి రోజు ఆ పటాన్ని చూస్తూ ఉన్నాను. నువ్వు నీ గల్లా పెట్టె దగ్గర పెట్టిన పటాన్ని. ఇంకా రోజు ఆ పటాన్ని అడుగుతున్నాను, ఆ ఒంటరి భీమ్రావు రైటా, లేక మా నాన్న వైపు నిలబడ్డ ఈ సమాజం మొత్తం రైటా అని. ఆ తర్వాత ఆ విషయం కూడా నేనే నిర్ణయించుకున్నాను. మా అమ్మ బతికున్నప్పుడు అమ్మ చెప్తుండేది, ఎవరికి నిజాయితీ ఉంటుందో వాళ్ళకి దేవుడే సహాయం చేస్తాడని. నేను ఇది అనుకొని కూర్చున్నాను. అది ఇప్పుడు భీమ్రావు వాళ్ళ అక్క పెళ్ళి ఆగిపోవాలని. ఎందుకంటే అది భీమ్రావు కోరిక. పెళ్ళి ఆగిపోయింది అంటే భీమ్రావు రైట్. ఇక భీమ్ రైట్ అన్నప్పుడు మీరందరూ రాంగ్. పెద్ద వచ్చాడండి తప్పొప్పులు ఎత్తి చూపడానికి. వెళ్ళు. నాన్న, ధ్రువ ఇన్ని రోజులు తన ఇష్టంతోనే లోపలున్నాడు, ఇప్పుడు తన ఇష్టంతోనే బయట ఉంటాడు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళుంటారంటావు? తెలుసు భీమా దొరికేదాకా మీరింటికి రారని, కానీ భీమా ఇంటికి వచ్చేసాడు. మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను మీకు ఇది ఎలా చెప్పను? భీమా భీమా అమ్మా, భీమ్ ఎలా తిరిగి వచ్చాడు అలాగే నాన్న కూడా తిరిగి వస్తాడులే. నువ్వేమి దిగులు పడకమ్మా. అయినా నాన్నకు తెలుసు, బాల, ఆనంద్, మంజుల, భీమ్, నువ్వు, అత్త అందరూ అర్థం చేసుకుంటారని. ఇక నాన్న ఇంట్లో అందరికన్నా పెద్దోడు, ఆయనకు అందరి పట్ల బాధ్యత ఉంది. నాన్న వచ్చేస్తాడమ్మా. నేను దిగులు పడకుండా ఎలా ఉంటాను? ఆయన ఇప్పటిదాకా ఎందుకు తిరిగి రాలేదు? పెళ్ళి ఆగిపోతుందని ఆయనకి తెలియదుగా. నీకు తెలుసు కదా గంగ, మీ నాన్న ఒక బాధ్యత గల తండ్రి, ఒక బాధ్యత గల భర్త. మరి తన కూతురు పెళ్లి సమయానికి ఆయన వచ్చి ఉండాలి కదా, కానీ ఆయన రాలేదు. నాకు తెలుసు భీమ్ అంటే మీ నాన్నకి చాలా ప్రేమ ఉంది, కానీ పరిస్థితుల్ని బట్టి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు, చాలా బాగా తెలుసు ఆయనకి. గంగ, ఎందుకో నా మనసు ఆందోళనగా ఉంది.
ఒకవేళ ఏమైనా కీడు జరగలేదు కదా ఆయనకి? లేదమ్మా, మంచోళ్ళకి దేవుడు ఎప్పుడు చెడు చేయడు. నాన్న ఎక్కడున్నా గాని క్షేమంగానే ఉంటాడమ్మా. నువ్వేం దిగులు పడుకో. అంతా మంచిగానే జరిగింది, కానీ భాస్కర్ వాళ్ళ వదిన చావు ఇంకా మన నాన్న ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇదే రాంగ్ జరిగింది. భీమ్, మనం అందరం కలిసి భాస్కర్ వాళ్ళ వదినకి న్యాయం జరిపించాలి. భీమ్, ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, మనం ఖచ్చితంగా సఫలమవుతాం. కానీ ఎలా? దిగులు పడకండి అన్నయ్య, మన ముగ్గురం కలిసి నాన్నని తీసుకొద్దాము. ఇంకా భాస్కర్ వాళ్ళ వదినకి కూడా న్యాయం జరిపిద్దాము. ఏం మాట్లాడుకుంటున్నారు మీ అన్నదమ్ముళ్ళు? అక్క, ఏవో పాత విషయాలు మాట్లాడుకుంటున్నాం అక్క. ఇదిగో భీమ్, భోజనం చెయ్యి. నువ్వు తింటం అయిపోయాక తలుపు కొట్టు చాలు, నేనే వస్తాను. మీ భీమ్కి నన్ను కూడా పరిచయం చేయండి. భీమ్, ఈయనే భాస్కర్ గారు. నమస్తే, మీరు చాలా మంచివాళ్ళు. అందుకే మీ మంచితనానికి ధన్యవాదాలు. నీ గురించి నేను చాలా విన్నాను భీమ్. నిజానికి ఇప్పుడు ఏదైతే జరిగిందో దాని వెనుక నీ తెలివే ఉంది. ఎప్పుడైతే నీ గురించి విన్నానో అప్పటి నుంచి చాలా కోరికగా ఉంది నిన్ను కలిసి నీతో బోల్డని విషయాలు మాట్లాడాలని. ఈ రోజు కలిసావు. నువ్వు తింటూ ఉండు, నేను మాట్లాడుతూ ఉంటాను. ఆగండి, మీరు ముందుకి రావద్దు. నేనొక బందీని. ఇక మీరు ఒక స్వతంత్ర వ్యక్తి. నేను బయటికి రావడం, మీరు లోపలికి రావడం రెండూ తప్పే. నేను ఎంత విన్నానో అది చాలా తక్కువ. నువ్వు ఇంత చిన్న వయసులో కూడా మేధావిలాగా మాట్లాడుతున్నావు. ఇది నిజంగానే అద్భుతం. లేదు, నా ఆలోచనలకి ఏది రైట్ అనిపిస్తుందో అదే చేస్తాను నేను. అలా ఆలోచించడం మా అమ్మా నాన్న నేర్పించారు నాకు. మీ పెళ్లి ఆగిపోవడం, ఇంకా మీ వదిన గారు చనిపోయినందుకు నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. మీరు నమ్మకంతో ఉండండి, మేము మీకు తోడుగా ఉంటాము. మీ వదిన గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మా నాన్నగారు రిటైర్డ్ సుబేదారు. ఆయన వచ్చినాక మనం చట్టం ద్వారా వెళ్ళి న్యాయం కోరదాము. అలాగే మా కుటుంబానికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. తిన్నాడా భీమా? తిన్నాడమ్మా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు భాస్కర్ కూడా అక్కడే ఉన్నాడు. భాస్కరా? వదినా, నీకు తెలుసు భాస్కర్ ఇక్కడికి రావడం వల్ల మనకేమి ఇబ్బంది లేదు అని. కానీ నీకు తెలుసుగా, మన ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ కళ్ళెప్పుడు మన మీదే పెడుతూ ఉంటారు. ఏమాత్రం కింద మీద అయినా వాళ్ళు కోరంత విషయాన్ని కొండంత చేస్తారు. వాళ్ళకి ఇంకొక అవకాశం దొరుకుతుంది మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి. నువ్వు చెప్పింది నిజమే కానీ వదినా, కానీ ఎలా చెప్తాం? ఏమో, నువ్వే చెప్పగలవు. తను అర్థం చేసుకుంటాడు. భీమ్రావ్, నీతో మాట్లాడాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఈ రోజు నుంచి నేను చదువుకుంటాను. నేను అర్థం చేసుకున్నాను మనకి చదువు చాలా అవసరమని. అలాగే నేను నీకు మాటిస్తున్నాను, మంజులని నేనే పెళ్లి చేసుకుంటాను. ఇక నేను వెళ్తాను, మీరు జాగ్రత్త. భాస్కర్ గారు, మీరు తప్పుగా అనుకోవద్దు. మీరిక్కడికి మాటిమాటికి రావద్దు. ఎందుకంటే అది మీకు అంత మర్యాదగా ఉండదు, మాకు మర్యాదగా ఉండదు. మొదటిసారి కలిసినప్పుడే నేను అర్థం చేసుకున్నాను నాకంటే ఎక్కువ తెలివి నీకే ఉందని. ఇప్పుడు నువ్వు ఇలా అన్నావంటే అది మంచిగా ఉంటుంది. రేపటి నుంచి రానులే. చూడు బాబు భాస్కర్, నీ వాళ్ళం అనుకొని నువ్వు మాకు చాలా గొప్ప సహాయం చేసావు. అందుకు మేము నీకు రుణపడి ఉంటాం. కానీ మేమేదైతే చెప్పాలని ప్రయత్నిస్తున్నామో అది అర్థం చేసుకో బాబు.
తప్పుగా అనుకోవద్దు. అయ్యో భీమ్ మాటలకి నేను బాధపడటం లేదు. ఒకవేళ అత్యవసరమైతే నేనే వస్తాను. ఇక వెళ్తాను. అన్నట్టు నేను విన్నాను అమ్మా నాన్న వచ్చారంటగా పరిహారం కోసం. మీరు వాళ్ళకి ఏమీ ఇవ్వద్దు. నేనంటూ మీతో ఉండగా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. అమ్మా, నేను నీ ముఖం చూసి తెలుసుకున్నాను నువ్వు భాస్కర్ గారితో ఏం చెప్పాలనుకుంటున్నావో అని. కానీ నా ముఖం చూసి నువ్వు ఇది తెలుసుకోలేకపోయావు, నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని. నన్ను బయటికి రానివమ్మా. అమ్మా, నీ మనసు బాధ పెట్టినందుకు క్షమించు. కానీ ఇలా అందరికీ దూరంగా ఉంచొద్దు. మనం అందరం కలిసి ఆలోచిద్దాము నాన్నగారిని ఎలా వెతికి ఇంటికి తీసుకురావాలో అని. అమ్మా, ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి నుంచి సరిగా నిద్ర కూడా పోలేదు. ఒళ్ళో పడుకోబెట్టుకో అమ్మా. అమ్మా, గంగా, తలుపు మూసేసే. అమ్మా, నువ్వెంత కోపంగా ఉన్నా, నువ్వు నా మీద ఎంత అలిగినా నాకు తెలుసు నేనంటే నీకు చాలా ప్రేమ ఉందని. అలాగే నీకు కూడా తెలుసు నీ మీద కూడా నాకు చాలా ప్రేమ ఉందని. అన్నయ్య, నేనిప్పుడు నీతో కొంచెం మాట్లాడాలి. వింటున్నాను. అన్నయ్య, నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే అమ్మా నాన్నల నుంచి నేను ఎవరు కాపాడేవాళ్ళు? నువ్వే. పట్నం వెళ్ళడానికి అమ్మా నాన్నలకి తెలియకుండా నువ్వు జాతర చూడటానికి వాటి ఖర్చులకి డబ్బులు ఎవరు దాచిపెట్టేవాళ్ళు? నువ్వే దాచేవాడివి. చిన్నప్పుడు నీకు చెప్పులు కుట్టడానికి చెయ్యి బాగోలేకపోతే నువ్వు చెప్పులు సరిగ్గా కుట్టలేకపోయేవాడివి. అప్పుడు నాన్నకి తెలియకుండా ఆ చెప్పులను ఎవరు సరిచేసేవాళ్ళు? నువ్వే చేసేవాడివి. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? వాటన్నిటికీ బదులు ఇవాళ నాకు నీ సహాయం ఎంతో అవసరం. ఏం సాయం? అమ్మ నాన్నకి చెప్పు, మంజుల వాళ్ళ కుటుంబానికి ఎటువంటి చెడు చేయొద్దని. నష్టపరిహారం పేరుతో డబ్బు మీద వ్యామోహంతో అడిగేది అది అడగొద్దని చెప్పు. నువ్వు వాళ్ళు వింటారు. చూడు, నువ్వు నన్ను చిన్నప్పుడు ఎప్పుడైనా అమ్మా నాన్నల నుంచి కాపాడినా అప్పుడు నా వంతు పరోటా, నా వంతు ఆలూ కుర్మా నీకు ఎప్పుడూ ఇచ్చేవాడిని. నేనెప్పుడు జాతరకు వెళ్ళినప్పుడు ప్రతిసారి నీకు జిలేబీ తీసుకొచ్చాను. ఇంకా నువ్వు ఎప్పుడైతే నా చెప్పులు కుట్టిపెట్టేవాడివో చాటుగా ప్రతిసారి నేను నీకు 4 పైసలు ఇచ్చేవాడిని. నీకు సాయం చేస్తే నాకేమొస్తుంది? ఇప్పుడు నాన్న ఆస్తిలో నాకు ఎంత భాగమైతే ఉంటుందో అదంతా నీ పేరు మీదే రాసేశాను. ఇదిగో కాగితాలు తీసుకొచ్చాను. నేను నా వేలిముద్ర కూడా వేశాను.
రండి రండి ఇన్స్పెక్టర్ గారు రండి. మీరా? వదినా, వదినా తొందరగా బయటికి రా వదినా. ఏమైంది వదినా? ఇన్స్పెక్టర్ గారు, మీరు వీళ్ళ దగ్గర నష్టపరిహారం ఇప్పించండి, లేదంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. మీరు మళ్ళీ తిరిగి వచ్చారా? ఏమనుకుని వచ్చారు? ఈ ఇన్స్పెక్టర్ గారిని వెంట పెట్టుకుని వస్తే మేము ఒప్పుకుంటామనా? నష్టపరిహారం ఇస్తామనా? వాదన వద్దు. మీరందరూ చెప్పేది శ్రద్ధగా వినండి. నష్టపరిహారం ఇవ్వండి, లేకపోతే స్టేషన్కు నడవండి. సరే, అయితే స్టేషన్కి తీసుకెళ్ళండి, చూద్దాం. కానీ మీరే వీళ్ళకి చెప్పండి, ఒక్క చిల్లి గవ్వ కూడా వీళ్ళకి మేము ఇవ్వమని. అందరినీ కట్టేసి స్టేషన్కు తీసుకుపోదండి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్య ఇప్పుడు ఇంట్లో లేడు. మీరు ఇలా మమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళడం తప్పు. మీ అన్నయ్య ఇంటి నుంచి ఇందుకే పారిపోయాడు, ఎందుకంటే అతను తప్పు చేశాడు. అతను వస్తే అతన్ని కూడా పట్టుకుంటాం. మీరు ఏది చెప్పుకోవాలన్నా కోర్టులో మీరు పెట్టుకున్న లాయర్ ద్వారా చెప్పుకోండి. నాన్న, పెద్ద పెద్ద లాయర్లు కోర్టుల్లో నల్ల కోట్లు వేసుకొని వాదిస్తారని విన్నాను. మనము అలాగే వాదించుకుందాము. నువ్వు నాతో వాదిస్తావా? అవును నాన్న, ఇది కోర్టే. అమ్మ జడ్జి, బాలా అనే నిందితుడు. మనమిద్దరం లాయర్లం. ఇక మిగతా వాళ్ళందరూ సాక్షులు. ఇదిగో మా లాయర్ వచ్చేశాడు. ఇదేం నాటకం? ఇందాక మీరే అన్నారుగా లాయర్ ద్వారా మా గోడు వినిపించుకోవాలి అని. చూడండి, వచ్చాడు మా లాయర్ గారు. ఇప్పుడు ఈయనకి జవాబు చెప్పండి. సరే అయితే లాయర్ గారు చెప్పండి, ఏం జవాబు చెప్పమంటారు? మీ ఫ్యామిలీ మొత్తాన్ని పరువు నష్టం మరియు ఆత్మహత్య, ఆస్తి నష్టం లాంటి కేసుల్లో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదనా? అరే, బూట్లు బాగా కొత్తవి, కానీ యూనిఫామ్ పాతది. ఎందుకరా? ఈ వేస్ట్ మాటలు ఆపేసి అసలు విషయం మాట్లాడు. నేను ఏదో చూశాను, అందుకే చెప్పాను. అన్నట్టు బూట్లు చాలా బాగున్నాయి. ఎందుకు? మేము కొత్త బూట్లు తొడుక్కోకూడదా ఏంటి? ఎందుకు తొడుక్కోకూడదు? ఇంతకీ రేట్ ఎంత సార్? ఏమో తెలీదు. ఎందుకు? మా నాన్నకు కూడా చెప్తాను ఇలాంటి బూట్లు తీసుకోమని. ఆయన బూట్లు చిరిగిపోయాయి కదా. మీ నాన్నకంత సాయలేదు ఈ బూట్లు వేసుకోవడానికి. అంత ఖరీదా? అయితే రేట్ ఎంత సార్? తెలీదు. ఇవి మీ బూట్లు, అయినా వాటి ధర మీకు తెలియదా? తెలీదు, ఎందుకంటే ఈ బూట్లు నేను కొనలేదు. కానీ డబ్బులైతే మీరే ఇచ్చుంటారుగా.